சொல்றாங்கன்னா வாயிலேயே வடை சுடுறதுக்கு டிஎம்கேவா టీవీకేదా? నమస్తే, వెల్కమ్ టు వాయిస్ విత్ వంశీ. నేను మీ వంశీ. విజయ్ తలపతి అనే పేరు తమిళనాడులో తెలియని వారు ఎవ్వరూ లేరు. ఆ పేరు వినగానే ఆయన అభిమానుల కళ్ళల్లో ఆనందం మొదలవుతుంది. విజయ్ తన అభిమానులకు దేవుడు లాంటి హీరో మాత్రమే కాదు, లక్షలాది మంది ప్రజలకు నిజ జీవితంలో కూడా హీరోగా దగ్గరగా ఉంటాడు. అయితే ఇటీవల విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ జరుగుతుంది. కానీ విజయ్ కుటుంబ నేపథ్యం ఏమిటి, సినిమాల్లోకి ఎలా వచ్చాడు, అభిమానినే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు ఎంతమంది పిల్లలున్నారు, ఆయనకు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి, తన సినిమా కెరియర్ పీక్ లో ఉన్నప్పుడే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు, విజయ్ గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. విజయ్ తలపతి అలియాస్ జోసెఫ్ విజయ్ 1974 జూన్ 22న తమిళనాడు చెన్నైలో జన్మించాడు. తండ్రి పేరు ఎస్ఏ చంద్రశేఖర్, తల్లి పేరు శోభ. విజయ్ తండ్రి ఒక సినీ దర్శకుడు కాగా తల్లి శోభ ఒక గాయని మరియు రచయిత్రి. చిన్నప్పటి నుంచి విజయ్ చాలా చురుగ్గా ఉండేవాడు. విజయ్కు ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు విద్య. విజయ్కు 2 సంవత్సరాల వయసులోనే ఆమె మరణించింది. ఆమె మరణం వారి కుటుంబాన్ని తీవ్ర విషాదాల్లోకి నెట్టింది. విజయ్ తన చదువును కొడంబక్కంలో ఫాతిమా స్కూల్లో ప్రారంభించారు. తరువాత విరుగంబక్కంలోని బాలలోక్ స్కూల్లో కొనసాగించాడు. అనంతరం లయోలా కాలేజ్లో విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చదివాడు. నటనపై ఆసక్తి ఎక్కువ ఉండడంతో డిగ్రీ వరకు మాత్రమే చదివి ఆపై చదువులపై ఆసక్తి చూపలేదు. విజయ్ తండ్రి దర్శకుడు కావడంతో 1984లో వచ్చిన వెట్రి అనే తమిళ చిత్రంలో చిన్న హీరోగా నటించే అవకాశం లభించింది. ఆ సినిమాతో బాలనటుడుగా విజయ్ తన కెరియర్ను ప్రారంభించాడు. ఆ సమయంలో విజయ్ వయసు 10 సంవత్సరాలు. అదే సంవత్సరంలో కుటుంబం అనే సినిమాలో కూడా బాలనటుడిగా నటించాడు. తరువాత కూడా 10 చిత్రాల్లో బాలనటుడిగా కనిపించాడు. 18 ఏళ్ల వయసులో నాలయ్య తీర్పు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమాకు కథను ఆయన తల్లి శోభ అందించింది. 1992 డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా సగటు విజయం సాధించింది. ఆ తర్వాత 1993లో వచ్చిన సెందురం పాండి సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాకి కూడా శోభనే కథ అందించింది. మళ్ళీ శోభ కథ అందించింది రసిగన్ సినిమా 1994లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో విజయ్కు తలపతి అనే పేరు అభిమానుల నుంచి వచ్చింది. తర్వాత దేవా సినిమాలో నటించాడు. ఆ సినిమాకు కూడా శోభనే కథ అందించింది. ఇంతవరకు విజయ్ నటించిన అన్ని సినిమాలకు ఆయన తండ్రి చంద్రశేఖరరావు దర్శకత్వం వహించారు. ఆయన హీరోగానే చేసిన మొదటి 4 సినిమాలకు ఆయన తల్లే కథ అందించడం విశేషం. 1995లో వచ్చిన రాజవిన్ పరవైల్ సినిమాలో తొలిసారిగా వేరే దర్శకుడితో పనిచేశాడు. ఆ సినిమాకు జానీ సుందర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్తో పాటు అజిత్ కూడా నటించాడు. ఇది విజయ్కు 5వ సినిమా. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. 1996లో వచ్చిన కోయంబత్తూర్ మాపిల్లై సినిమా విజయ్ను స్టార్ హీరోగా నిలబెట్టింది. అదే సంవత్సరంలో వచ్చిన పువ్వే ఉన్నకాగా సినిమా అతని స్టార్ స్టేటస్ను మరింత పెంచింది. విజయ్ 10వ సినిమా వసంత వాసల్ మంచి కమర్షియల్ హిట్ అయింది. తర్వాత లవ్ టుడే, నెరుక్కన్ నేర్, కాదలుక్కు, మర్యాదై, ప్రియమధున్, తుల్లాద, మనమం తుల్లం వంటి విజయవంతమైన సినిమాల్లో నటించాడు. తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన వన్స్ మోర్ సినిమాలో శివాజీ గణేశన్తో కలిసి నటించాడు. 2000 వరకు లవర్ బాయ్ పాత్రల్లో నటించిన విజయ్ ఆ తరువాత మాస్ హీరోగా మారాడు. అయినప్పటికీ ప్రేమ కథా చిత్రాల్లో కూడా నటిస్తూ కొనసాగాడు. ఎస్జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అదే సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి పేరుతో విడుదలై సూపర్ హిట్ అయింది. వెంకటేష్ నటించిన పవిత్ర బంధం సినిమాను తమిళంలో ప్రియమాన వాలే పేరుతో రీమేక్ చేసి విజయ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా తమిళంలో బద్రీ పేరుతో రీమేక్ చేసి మరో హిట్ అందుకున్నాడు. తరువాత అనేక సినిమాల్లో నటిస్తూ తన మార్కెట్ను పెంచుకున్నాడు. తుపాకీ సినిమాతో తెలుగులో కూడా మార్కెట్ను ఏర్పరచుకున్నాడు. అదిరింది, విజిల్ వంటి సినిమాలు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందాయి.
2014లో వచ్చిన కత్తి సినిమా 130 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాను తెలుగులో ఖైదీ నంబర్ 150 పేరుతో చిరంజీవి రీమేక్ చేసి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత సర్కార్, విజిల్ వంటి సినిమాల్లో నటించాడు. విజయ్ హీరోగా 60కి పైగా సినిమాల్లో నటించాడు. వీటిలో అనేక సినిమాలు 100 కోట్లకు పైగా వసూలు సాధించాయి. సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా విజయ్ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ సహాయం చేస్తాడు. అందుకే తమిళనాడులో ఆయనకు మంచి పేరుంది. 2007లో తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన పిల్లలకు బంగారు ఉంగరాలు అందజేశాడు. 2009లో విజయ్ ముక్కల్ ఇయక్కం అనే సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు. తుఫాన్ల సమయంలో సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారం అందించాడు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు బహుమతులు అందజేశాడు. జల్లికట్టు ఉద్యమానికి మద్దతు తెలిపాడు. అభిమానులతో ఎప్పుడు కలిసి ఉండేందుకు వెబ్సైట్ను ప్రారంభించాడు. అభిమానుల పిల్లలకు స్కూల్ వెళ్లేందుకు ఆటోలు ఏర్పాటు చేశాడు. కేరళ వరదల సమయంలో ఆహారం, నీరు అందించాడు. తన సినిమాల్లో పనిచేసిన 1000 మంది టెక్నీషియన్లకు బంగారు ఉంగరాలు అందించాడు. సీఎం రిలీఫ్ ఫండ్కు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. 2007లో డాక్టర్ ఎంజేఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. 2018లో ఉత్తమ అంతర్జాతీయ నటుడిగా అవార్డు అందుకున్నాడు. యూకేలో మెర్సెల్ చిత్రానికి అనేక అవార్డులు అందుకున్నాడు. విజయ్ ఒక అభిమానిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు సంగీత. ఆమె శ్రీలంకకు చెందినది. యూకేలో విజయ్ను కలిసింది. తర్వాత ఇద్దరు ప్రేమలో పడి 1999లో ఆగస్టు 25న హిందూ క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలున్నారు. 2000 సంవత్సరంలో కుమారుడు జన్మించగా 2005లో కుమార్తె జన్మించింది. విజయ్ కుమారుడు వేలాయుధం సినిమాలో బాలనటుడిగా కనిపించాడు. విజయ్ పాటలు కూడా పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విజయ్ భారీ ఆదాయం సంపాదిస్తాడు. అతనికి ఎంతో ఆస్తి ఉంది. 2020 ఐటీ శాఖ ఆయన ఇంటిపై దాడులు నిర్వహించింది. దాదాపు 65 కోట్ల రూపాయల అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. సర్కార్ సినిమా కారణంగా ఈ దాడులు జరిగాయని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే విజయ్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ నిజమైన హీరోగా నిలిచాడు. 2024 ఫిబ్రవరి 2న తమిళగల వెట్రి కలగం పార్టీని స్థాపించాడు. ఆగస్టు 22న పార్టీ జెండాను విడుదల చేశాడు. 3 వారాల్లోనే ఈ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. రాష్ట్ర స్థాయి మహాసభ నిర్వహించి తన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాడు. సినిమా కెరియర్ శిఖరాగ్రంలో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించాడు. There are so many jackals and other animals in the forest, but there will be only one lion, and even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. తాను పూర్తిగా అర్థం చేసుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టానని, ఇక వెనక్కి తగ్గబోనని రాజకీయాలను పాముతో పోలుస్తూ చిన్నపిల్లలైనా దానితో ఆడుకోగలరని ధైర్యంగా వ్యాఖ్యానించాడు. ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి నాయకులను ఉదాహరణంగా చూపించాడు. తన పార్టీపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చాడు. ఇటీవల జరిగిన మహాసభకు 10 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజీ రాజకీయాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తన పార్టీ అవినీతి, మతపరమైన విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించాడు. ఇతర పార్టీలతో కలిసేందుకు సిద్ధమని తెలిపాడు. లింగ సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పాడు. ఒకే సమాజం, ఒకే దేవుడు అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. తమిళ హీరోలు కూడా విజయ్కు మద్దతు తెలిపారు. ఇంకా ఆయనకు తమిళ ప్రజలు అధికారాన్ని ఇచ్చి సరికొత్త చరిత్రను రాశారు. విజయ్ రాజకీయ ప్రవేశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. My dear sir, my dear uncle, already decide பண்ணியாச்சு. கான்பிடென்டா இருங்க மக்களே, நல்லதே நடக்கும். வெற்றி நிச்சயம்.